గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈ రోజు అయితే ముగ్గురు వచ్చామన్నమాట వీడియోలోకి. ఎందుకు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ వెళ్తున్నామా? సో గీతం మా బ్యాగ్ అనమాట ఇది. ఇక్కడ తన బట్టలు వేరేగా, ఇంకా మా లగేజ్ వేరేగా అన్ని సర్దుకుందాం అని చెప్పేసి మేము ముందుకెళ్ళి వచ్చేసినాం అనమాట. తినైతే ఒక 4 రోజుల ముందే ఇలాగ బట్టలన్నీ పెట్టింది. నువ్వురా మాట్లాడుతుందా ఇలా బట్టలన్నీ పెట్టించుకుంది అనమాట. సో నీట్ గా మడత పెట్టేసి తన నైట్ వేరు అన్ని తీసేసి పెడదామని చెప్పేసి, ఇంకెందుకమ్మా పద వీడియో ఆన్ చేసి నువ్వు చూపించు అని అన్నది నాకు గీతమ్మ. అందుకోసమే ఆన్ చేశాను. తను ఏమేమి పెట్టిందో ఫస్ట్ చూపిస్తాను. ఇంకా నేను అన్ని మడత పెట్టాలండి. మొత్తం కుక్కేసింది చూడండి. లేని నువ్వు బట్టలు నీ బట్టలు ఇల్లు ఇల్లు అవి ఇది కూడా చూపిద్దాం. ఇంకా ఇందులోని సమ్మర్ హాలిడేస్ కదా, ట్రిప్ కి వెళ్తుంది కదా. ఇంకా నేను నాన్న పెయింటింగ్స్ అయితే కొన్నారనమాట. తనైతే కార్డ్ బోర్డ్ మీద పెయింట్ బ్రష్ తోని పెయింటింగ్స్ వేసుకోవడానికి లేని అది పెట్టింది. ఇది వచ్చేసరికి పెయింటింగ్ బ్రష్ అనమాట. ఇంటి దగ్గర ఇందాక వేసింది. లేని ఇంటి దగ్గర ఇందాక పెయింట్ బ్రష్ వేసింది అనమాట. అందుకోసం కాగితం చుట్టూ పెట్టింది. లోపల దీనికి అంటకూడదని ఇచ్చేస్తుంది. కూర్చోలేదు, నేను పెడతాను, నీట్గా పెడతాను. లేని సో చిప్స్ ప్యాకెట్ కారులో తినడానికి అటు వెళ్ళింది. 2 గంటలు జర్నీ. కత్తిరి ఎందుకమ్మా పెట్టావు? ఎందుకు? ఏట్ కట్ చేయడానికి? పేపర్సా? పెయింటింగ్ రాసాక కట్ చేయడానికా? అమ్మో, సో ఇవేంటి పేపర్సా? ఎందుకు ఇవన్నీ? రాసుకోడానికా? నాకు తెలియకుండా ఇవన్నీ తను సర్దింది అనమాట. తెలివికి మెచ్చుకోవాలి కదండి. క్యాంప్ వెళ్ళినప్పుడు బుక్ పెట్టాలి. ఇగోండి పెన్ కూడా పెట్టింది. లాస్ట్కి మా అమ్మలు ఇంటి దగ్గర దొరకవా చెప్పండి. బుక్ పెట్టింది ABCDలు రాసుకోవాలన్నమాట. ఇలా ఉంటది గీత పప్పు. ఓకే, ఇంకేంటి పెట్టావు? ఇక్కడ కూడా బట్టలు పెట్టావా? అమ్మ చెల్లికి కూడా నీది ఒకటి ఇవ్వు. ఏంటి బుక్ ఏంటిది? ఓకే, కథల బుక్ అనమాట. తనకు అక్కడ బోర్ కొడితే నేను కథలు చెప్పడానికి మొన్న రీసెంట్ గా కొన్నారు. ఇది పెయింటింగ్ వేసుకోవడానికి ఒక బుక్ అనమాట. వైట్ బుక్ అంటే పెయింట్స్ అని వేసుకోవచ్చు, లేదంటే తను రాసుకోవడానికి ఉంటుంది. నీకు హోంవర్క్ ఇచ్చారు కదా మేడం, హోంవర్క్ రాసుకోవడానికి ఈ బుక్ కొన్నావా? ఓకే, ఇంకేం పెట్టావు? ఓకే, నైట్ డ్రెస్లు అన్ని పెట్టావా వెళ్ళడానికి? ఓకే, ఇంకా ఇగోండి అన్ని నైట్ డ్రెస్సులు పెట్టేసింది. ఇదేందుకు? ఎవరిది? బేబీ అండి. బాబు బొమ్మ ఇప్పుడు కొనుక్కుంది అనమాట. సో అది ఆ టాయ్ కూడా పెట్టుకుంది తన బ్యాగ్ లోని. ఈ 2 బాబుకి ఆడించడానికా? వైప్స్ నువ్వు దాస్తావా? మొన్నటి నుంచి అడుగుతున్నాను, వైప్స్ కనిపించట్లేదు. బాబు బాత్రూమ్ వెళ్తే తొడ్డానికంట. చూడండి ఎలా చెబుతుందో. ఎన్ని రకాలు పెట్టాము. ముందు ఒకసారి మొత్తం పెడదాం. పైన ఎందుకు దాస్తావు? స్టిక్, సెల్ఫీ స్టిక్ పెట్టింది చూడండి. ఓకే, ఇదెందుకు? కాంపాస్ ఎందుకు పెట్టావు? పెన్సిల్స్, పెన్స్ అన్ని సర్దిసుకోండి. ఇవి ఏవి నేను సర్దనండి. తనే పెట్టుకుంది అనమాట ఇవన్నీ కూడా. అందుకే ఏమేమి పెట్టిందో నేను కూడా చూడలేదని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పేసి తీసాను. పైన కూడా పెట్టుకోండి. అన్ని నేను నీట్ గా దాస్తాను. నువ్వు మంచి బట్టలు ఇంకేమేమి వేసుకుంటావో తీసి ఇక్కడ పెట్టు. నేను అన్ని నీ బ్యాగ్ లో సర్దిస్తా. ఫస్ట్ నీది అయిపోయిన తర్వాత మిగతా మా పెడతా. అది కూడా వేసుకుంటావా? ఇదో వైజాగ్ వెళ్ళి వేసుకుంటావా? ఈ డ్రెస్ నచ్చిందా నీకు? ఫస్ట్ ఈ బుక్స్, పెయింటింగ్స్ ఒక దగ్గర పెడతాను. ఉండు నాన్న, కింద పెట్టు. నువ్వేమేమి వేస్తావో కింద పెట్టు. నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకో. పెయింటింగ్స్, బ్రష్లు, పెన్సిల్స్, పెన్స్, నెక్స్ట్ బుక్, ఇవన్నీ ఒక దగ్గర పెడతాను నేను. అలా అయితే తనకి ఈజీగా ఉంటది. మంచివి వేసుకో. అక్కడ నైట్ డ్రెస్సులు ఉన్నాయిలే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చిప్స్ ప్యాకెట్ వేరేగా పెడదాం.
అక్కడ దొరుకుతుంది చిప్స్ బోల్డ్ తెస్తారు మా నాన్న. మళ్ళీ ఎందుకు పట్టుకుంది పిల్ల. ఏటమ్మా అక్కడ పెట్టు, అన్ని ఇక్కడ పెట్టు, నువ్వు తీసినవన్నీ. రాయలు ఎక్కువ వేసుకో. ఈ పెయింటింగ్స్, ఆ బ్రష్ ఏది పెయింటింగ్ బ్రష్ ఎక్కడ పెట్టాను? సో ఈ పెయింటింగ్ బ్రష్ కూడా ఇందులోనే పెట్టేద్దాం. ఓకేనమ్మా, ఇది నీ బ్యాగ్ అన్నమాట. ఇందులో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ నీ హెయిర్ బ్యాండ్స్, నీ క్లిప్స్ అన్ని ఇందులో పెట్టుకుందాం. ఓకేనా? నువ్వు తిన్నివి చిప్స్ ప్యాకెట్ ఒక్కటే పెట్టాను ఇందులోనే, అది అలా ఉన్నాయి. బేబీకి పెట్టినా ఏది బేబీ ఇందులో పెడతాను. ఒక నిమిషం, అవి కూడా పెడతాను నీకు. లేని వైప్స్ తినకూడదు బాబు. ఇప్పుడు ఇందులో నీ బట్టలు పెట్టేస్తాను అయితే. ఓకేనా? నేను మడత పెడతాను. ఇంకేం వేసుకుంటావు చూడు, బాగా చూసుకొని తీయి. నీకు నచ్చితే వేసుకో ఏదైనా. తీయి అలా ఉన్ని బాబు తింటారు. సో ఇప్పుడైతే మడత పెట్టేస్తున్నా. పిల్లలు ఉన్నప్పుడు బట్టలు సర్దాలంటే అమ్మా బాబో అనిపిస్తుంది. ఒక గౌన్ పెట్టాను. అలా ఎక్కువ పట్టుకోవద్దు, కావాలంటే తడుపుకొని వేసుకుందాము. కొత్త నైట్ డ్రెస్సులు అన్నీ పెట్టాము. మొన్న అయితే ఇవి కొత్తగా వచ్చాయి అనమాట గీతమ్మకి ప్రమోషన్కి, వాళ్ళ డాడీ తెప్పించారు. సో ఇవన్నీ నైట్ డ్రెస్సులు పెడుతున్నా. దీని ప్యాంటు అమ్మ ఎవరు వచ్చారే, ఉండమ్మా ఒక్కొక్కటి పెట్టే బదులు ఫస్ట్ మడత అన్ని వేసి నీట్గా రెండు ఎన్ని జతలు అయ్యే లెక్కెడదాం. ఎందుకంటే వేసవికాలం కదా నాన్న, నైట్ డ్రెస్లో వేసుకోగలవు, మెత్తగా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంటి దగ్గర ఉంటాం కదా, ఇవి సరిపోతాయి. వైజాగ్ వెళ్తాం కదా. దీని టాప్ తీయు, దీని టాప్ ఎత్తుకు. షార్ట్ ఇది కూడా నైట్ వేర్ అంటే బాగుంది. ఎవరిది? నీదా? సరే మీద బాగుంది వాళ్ళు. అయితే పైకి వెళ్ళమన్నాను, పైన ఉంటారు చూడండి, అనుకున్నాను మాకు తెలియదు. ఇంకొక దాన్ని సర్దడానికి ఎంత టైం పడుతుంది. ఇంకా నా ఉన్నాయి, నిషా ఉన్నాయి. తల్లి 2 నైట్ డ్రెస్సులు మొత్తం 3-4 అయ్యాయి నైట్ డ్రెస్సులు. ఒక మంచిగా అయింది. జీన్స్ కి టాప్ తీసుకురా. టాప్ ఉంటుంది చూడు, మంచి టాప్. అప్పుడు కొన్నాం కదా, గుర్తులేదు, మర్చిపోయా. ఒక జీను రైటింగ్ రాలిని. నువ్వు కూర్చో. అదొద్దు బాగా, నేను చూస్తా. కూర్చో నువ్వు. మొత్తము అడిగలు అడైపోతుంది. ఇక్కడ ఎక్కడ కూర్చో. కుక్ చేస్తారండి. ఇగో ఇది టాప్ దండి. ఓకే, జీన్ టాప్. కత్తిరి పెడతావా? వద్దమ్మా, అమ్మమ్మ దగ్గర ఉందో ఎత్తదట. అప్పుడు పెట్టి ఇక్కడ లేదు, అక్కడ అమ్మమ్మ దగ్గర ఉందా, అట్లా ఎత్తది. పట్టుకోపోను ఉండు. 2 మంచి డ్రెస్సులు అయ్యాయి. ఇంకా ఇది ఈ నైట్ డ్రెస్ కూడా పెడతానా? నైట్ డ్రెస్సులు సరిపోతాయి కదా. మంచిగా వెయ్యి. అక్కడికే డ్రాయర్ ఏవి? డాయర్లు వెయ్యవు. 3-4 బనియాన్లు ఉన్న డాయర్లు. డ్రాయర్లు తీసుకోగలిగిత ఎక్కడ పెట్టావు? లేకపోతే షార్ట్లు లాంటి ఒక 3-4 వేసులు మంచిగా. ఇక డ్రాయర్ ఎక్కడ లోపల కుక్స్. ఇది ఎన్నిసార్లు మేము సర్దినిది ఇలానే ఉంటదండి. ఎందుకంటే గడికి మా గీతు పప్పు నచ్చినవని తెస్తుంది. మా గీతు పప్పు పని మంచిగా ఉంచుకున్నా మా లేడీష్ పప్పు ఉంచు. చూసారా అలాంటి చిన్నలు చేస్తుందో. రైట్ అమ్మ డ్రాయర్లు కనిపించట్లేదు గీతు. నీవన్నీ ఒకటి ఉండాలి. ఏటయ్యే వైట్ కలర్ షార్ట్ ఏది? ఈ బనియన్ వద్దు, చాలా సార్లు వేస్తావు.
ఇవి వద్దు, ఈ బనియన్ కూడా వేసుకో బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి, అందుకే చాలా కొన్ని తీసుకెళ్తున్నా గీతు పాపకి. డాడీలో పొట్టుకు తెలిపిసుకుంటారు. డ్రాయర్ లేవే కనిపించట్లేదు. చూడు అటుపక్క సైడ్గా ఉన్నాయి. నువ్వు అక్కడ పెట్టావా మళ్ళీ? ఈనాటి ఇందాక తీసేవే 2 డ్రాయర్లు గీతు. పోయా ఇందాక ఒకటి చూపించావు కదా నాకు, అది కూడా కనిపించట్లేదు. లక్ష్మి వాళ్ళ పాప పట్టుకెళ్ళిపోయింది. అన్ని తీయాలి మళ్ళీ. కొనుక్కుంటావా? సో మళ్ళీ అవన్నీ తీయాల్సి వస్తుంది, మళ్ళీ ఇవన్నీ సర్దాలి. ఉండి డ్రాయర్ ఒకటి దొరికింది కిందని పడేసా. ఇదిగో ఇది లీనిష్ అమ్మ బనియన్. ఇది నీదేనా? అవునే, నీకు అన్నీ తెలుసుకునే గీత. ఇది కూడా డ్రాయరేనా? సరే చూడు అన్ని కుక్సారు. ఇగో ఇది కూడా ఒక జీన్స్ పట్టుకో బాగుంటుంది. దానికి టాప్ ఏదంటే టాప్ అందులో అంతే. ఈ 2 వేసేద్దాం. ఇంకా ఇక్కడికి బట్టలు చాలు, ఓకేనా? ఇప్పుడు డ్రాయర్ బనియన్లు అన్ని తీసి ఇవి మిగతావన్నీ ఇక్కడ పెట్టేస్తాను నేను, మడత పెట్టి, ఓకేనా? సో ఇప్పుడే లినిష పాప అయితే పడుకుందండి. ఇంకా గీతమ్మ బట్టలు అన్నీ సర్దేసి బ్యాగ్లోకి, తన బట్టలు ఎక్కడవి కూడా నీట్గా సర్దేశాను అనమాట. బ్యాగ్ అయితే ఇవ్వండి ఎంత వచ్చింది, సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడైతే నాకు ట్రాలీ సర్దుతున్నాను. ఎన్ని బట్టలు పెడుతున్నా చూడండి. మరీ ఎక్కువేం కాదు కానీ అన్ని కాటనే వేసుకుంటున్నా. లెగ్గిన్, వైట్ లెగ్గిన్ ఒకటి, గ్రీన్ లెగ్గిన్ ఒకటి, ఎల్లో కలర్ లైట్ ఎల్లో 3 లెగ్గిన్స్, 2 వైట్ లెగ్గిన్స్ పెట్టాను, ఒక వైట్ షూని, నెక్స్ట్ 2 స్కార్ఫ్లు. టాప్స్ వచ్చేసరికి ఇది కాటన్ టాపే రెడ్ది. ఇది చాలా రోజుల క్రితం యాక్చువల్గా టాపు. ఇది కూడా కట్టుకుంటున్నా, బాగా నలిగిపోయింది. అలానే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే జస్ట్ జీన్స్ ఒకటి పట్టుకున్నాను అనమాట. అంటే ఎక్కడికైనా వెళ్తే మ్యాక్సిమం వేసుకుంటా, లేదంటే లేదు. ఎందుకైనా మంచిదని పట్టుకున్నాను అంతే. ఇది ఒక ఫ్రాకు, నా ఇన్స్టాగ్రామ్ రీల్లో మీరు చూసే ఉంటారు. గీతం ఆల్రెడీ ఇటువంటిది ఒకటి పట్టుకుంది, తనకి కాంబోగా బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఇది పట్టుకున్నా. సో ఫస్ట్ అయితే పెట్టేద్దాం. శారీస్ అయితే ఏం పట్టుకోలేదు, ఆల్రెడీ ప్రమోషన్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక కాటన్ డ్రెస్, మొన్న ఆల్రెడీ బ్లాగ్లో చూసారు కదా, అదొకటి. ఇది ఆమ్రాన్ టాప్ అనమాట. ఇది ఒకటి. ఈ మధ్య వచ్చినవి అన్నీ అవే పట్టుకుంటున్నా. నైట్ డ్రెస్లో అయితే 1-2 పట్టుకున్నా. ఆల్రెడీ అక్కడ ఉన్నాయి నైట్ డ్రెస్ అన్నది, అందుకోసం. ఇది సాయంకాలం వేసుకొని వెళ్ళిపోతా, సైడ్కి పెడతా. ఇంక ఇవన్నీ సర్దిన తర్వాత ఏటమ్మా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అవన్నీ సర్దిది కూడా ఉందన్నమాట, పెట్టుకోవాలండి. వీటికే నాకు ట్రాలీ సరిపోయింది. ఈ బ్యాగ్కి చూడండి, అప్పుడే నింపే. నేను తీసుకాల్సి మీద పెట్టేస్తాను. చాలా చిన్న ట్రాలీ ఇది, చూడడానికి ట్రాలీ లాగా ఉంటుంది కానీ ఎక్కువ బట్టలు ఏం పట్టవు. కరెక్ట్గా నాకు అప్పుడే అన్నమాట. ఇది నా బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఇంకా లేనిషానికి వేరే పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అయిపోతుంది. వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకెంత పెద్ద బ్యాగులు ఉండాలో ఏటో. అప్పుడు బొల్లరు మా అమ్మకి ఒక్కరు పెట్టానమ్మ బాగా వచ్చేస్తే బాగా నన్ను బేగ వచ్చారు కదా ఇలా కట్టాము. ఈ సంఖ్య ఖాళీ చేసాను. అదే జ్యువెలరీ పక్కన పెట్టు. ప్రెసెంట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తుంది. ఇంకా నేను వెళ్తే సో ఈ బట్టలతో పాటు ఇంకా ప్రమోషన్వి కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ హెల్త్ బాగోకపోవడం వల్ల చాలా బట్టలు ఉండిపోయాయి అనమాట. ప్రమోషన్స్వి చెయ్యలేదు నాకు బాగోకపోవడం వల్ల. బట్ వాళ్ళకి చాలా రోజులు టైం అడిగాను. ఆల్రెడీ టైం అడిగితే వాళ్ళు బాగానే ఇచ్చారు. బట్ ఎప్పుడు మాట తప్పకూడదు కదండి. సో అందుకోసమే నాకు కొంచెం వీక్నెస్ ఉన్న ఓపిక తెచ్చుకొని మరి ఎవరికి ఏ మాట ఇచ్చానో ఆ ప్రమోషన్స్ అయితే మ్యాక్సిమం క్లియర్ చేస్తున్నాను. అందుకే 2 days నుంచి ఇన్స్టాలో నాకు వీడియోస్ పెడుతున్నాను అనమాట. మార్నింగ్ కొంచెం టైం తీసుకొని చేసేసి పోస్ట్ చేసేస్తున్నాను ఉంటున్నాను అనమాట. సో పెట్టేస్తాను. వీటన్నిటికి వేరేగా ఒక సపరేట్ బ్యాగ్ పెట్టుకుంటాను. అందులో కలపను అనమాట. చీరలు అందుకే మ్యాక్సిమం పట్టుకోను నేను. ఎప్పుడు వైజాగ్లో నాకు ప్రమోషన్ కొంటే నెక్స్ట్ అక్కడ కూడా అమ్మ వాళ్ళ దగ్గర ఒక డీల్ వదిలేసాము. అందులో కూడా చీరలు చాలానే ఉంటాయి. అందుకోసం ప్రమోషన్స్ బ్యాగ్ కూడా అయిపోయింది. దీనికి జ్యువెలరీ బాక్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఏమైనా అవుట్ఫిట్స్కి తగ్గట్టు జ్యువెలరీ పెట్టుకొని పెట్టేస్తే ఏదో ఒకటి అయిపోయినట్టే. ముందు లెనీ సరిపోద్దాం ఫస్ట్. లెనీ డైపర్లో ఏమన్నా ఏమైంది చిక్కుకున్నా ఆరెంజ్ కలర్ బ్యాగ్ అందుకు డైపర్లు కట్ట ఒకటి తెచ్చి కట్ట అనుకున్నా 10 రోజులు కదా. ఎన్నైతే అన్నైతే లేదు. లేనమ్మకైతే లేనమ్మకి టవల్స్ ఉతుకోవడానికి ఇంకా 2. కర్చీఫ్లు కూడా ఒక 3 పెడుతున్నా. ఈ ముక్కులు ఖాళీ ఉండవు కదా, మళ్ళీ వాటర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా జలుబు వచ్చేస్తుంది. ఇప్పుడు బట్టలు తీస్తా. ఫోన్ అయితే గింబల్ పెట్టేసినాను అనమాట. అందుకోసమే అది నేను ఎటు తిరుగుతుంటే నా వెనక్కి తిరుగుతుంది. అంటే అక్కడ మనం కదిలినప్పుడు యాక్టివేషన్ కూడా సంథింగ్ ఉంటుంది అనమాట. అలా పెట్టి తీసుకోవడమే. కట్ట చూడండి, మేము కట్టలే కొని ఉంచుతాం. ఎక్కిస్తే ఇదల్లా ఎట్టేస్తాను. మళ్ళీ కావాలంటే ఎవరుకుంటారు అంటే ఇన్నోటి అవ్వవు. కానీ ఒకవేళ మేబీ ట్రిప్ నేను 10 days అనుకొని వెళ్తున్నా, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు తర్వాత సంగతి. జాగ్రత్తగా ముందు అన్ని పట్టించుకొని వెళ్ళిపోను, మనకి ఇబ్బంది ఉండదు. లేదంటే అక్కడ మళ్ళీ కట్ట చిన్న సింపుల్ కట్ట కొనాలన్నా 400 కట్ట పడుతుంది. సో అందుకోసమే అన్ని పెట్టుకుంటున్నాను. సో నైట్ వేరు ఎక్కువ నైట్ వేరే పట్టుకుంటున్నాను అండి లేనేషకు మాత్రం. ఎందుకంటే పిల్లలు ఈ వేసవి కాలం ఉండడం కష్టం అనమాట మామూలు బట్టలతో. ఈ డ్రెస్ మ్యాచింగ్ ప్యాంటు కొత్త డ్రెస్సులు మొన్న కొన్ని అవే పట్టుకో. ఇది ఇంకా వాడలే. దానికి అవే ఉన్నాయి కాటనమే పట్టుకో. దాని డ్రాయర్లు పట్టుకో. డ్రాయర్లు కూడా పట్టుకున్నాను. ఒకవేళ అలవాటు చేయగలిగితే అక్కడ అలవాటు చేయొచ్చేది. ఈ మధ్య విషయం ఆర్ట్మెంట్ అని తెలుసండి. వాష్రూమ్ కూడా తీసుకువెళ్ళి టాయిలెట్ వెళ్ళామంటే వెళ్ళేస్తుంది అనమాట. ఇబ్బంది లేదు. తనకు అలా నేర్పించేస్తే ఇంకా అలవాటు అయిపోతుంది. నా పని అయిపోయిందమ్మా. చారు కొద్దిగా మరగబెట్టాను. ఇటమ్మా చారు చాలపోతే పెరుగు తెచ్చుకో. చాలు సరిపోతుంది. ఒక్క పూటకే కదా. అదే అందుకని ఇది ఒక నైట్ డ్రెస్ మొన్న ప్రమోషన్కి వచ్చింది. దానికి కాటన పట్టుకో. మసలా వండలేదు.
డాయర్లు ఆ గీసులు అవే దానికి. మంచి జతలు ఏమైనా ఒక 2 వేస్తాను, మ్యాక్సిమం అవే సరిపోతాయి. కావాలంటే మా ఆయన ఏం చెప్పారంటే తడిపిసి అవే వేసి వచ్చేదాన్ని, ఎందుకు ఎక్కువ పట్టుకోకు అని అన్నారు. కానీ ఎలాగ లేదన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అయిపోయిందండి. ఆ మాత్రం ఉంటుంది నాతో, గట్టిగానే ఉంటుంది. సో ఇంకా వైప్స్ డైపర్స్ తినకి అంటే మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా. అది ఎందుకే అబ్బాయి సైన్ రోజుకి వచ్చినాయ్యా. నా సీట్ మీద మా ఇద్దరం కూర్చొని ఆ సీట్ మీద నెక్కి వచ్చేది అది నాకు పంపాలి. వద్దు, దీని బట్టలు దానికి కొన్ని బాగుంటాయి. ఇప్పుడు దాని బ్యాగ్ అంటే దానికి సంబంధించినవి ఉంటే సరిపోతాయి. టవల్స్ ఒక సైడ్కి పెడతా. ఒకటి ఎండుతుంది మొత్తంతో బాగా. డైపర్లు తీసుకెళ్తాను అన్నీ పెట్టేసి, అవసరమైనవన్నీ వాడతాము, మిగతావన్నీ వదిలేద్దాము, అంతే కదా. అడుక్కు పెట్టేస్తాను ఇలా ప్యాక్ మీద. కవర్తోనైతే పట్టడానికి ఇబ్బంది ఉంటుంది. అది లూజ్ కట్టే తెద్దును. లూజ్ కట్టాలి, గుండుకొని. ఇవి ఎన్ని పీసులు అయితే మాత్రం 8 ఉంటాయి. 76. కొట్టుకోదు. ఇది ఇప్పుడు ఎక్కువ చిచ్చిరాడుతుంది కదా. పాపకి పళ్ళు వస్తున్నాయి, ఒకటి మోషన్స్ అవుతున్నాయి అనమాట లేనికి. అంటే ఆల్రెడీ ఎక్కువ పళ్ళే వచ్చే ముందు, మళ్ళీ ఇప్పుడు లోపల దంతాడు ఇవి లోపలికి వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు సగం డైపర్స్ కింద పెట్టా. ఇప్పుడు దీని మీద బట్టలు పెట్టి అదేదో చూసుకుంటుంది. ఇప్పుడు బట్టలు పెట్టిందంటే మిగతా పెడతాను. మరి వీడియో తీస్తుంది కదా, నువ్వు చేస్తావు అప్పుడు. ఎవరికి అప్లోడ్, దానికి రాదు, మనం అప్లోడ్ మిడ్డీలు కదా. ఇప్పుడు వేసవికాలం అసలు వేయలేరు, చిరాకు పెట్టించుకుంటారు అనమాట. అందుకే మిడ్డీలు ఏం పట్టుకోరు. మీరు కూడా ఇలాగే సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అనమాట. మాకు గీతం ఒక వేసవి సెలవులు ఇచ్చారు కదా, లగేజ్ ప్యాకింగ్ వీడియో ఇదంతా. ఎప్పుడు ఎంత దీనిగా వీడియో తీయలేదు నేను లగేజ్ ప్యాకింగ్. ఇప్పుడు నేను ఏమేమి చదువుతున్నాను, ఏమేమి చేస్తున్నాను అన్నదే మొత్తం రికార్డ్ చేస్తున్నాను. మీరు ఎలాగో అంటున్నారు కదా అక్క లెంత్ వీడియో ఒక పెట్టక్క అని చెప్పేసి. సో ఇంకెందుకని చెప్పేసి నేను ఎలా ఉంటానా, ఏం చదువుతున్నానో మొత్తం రా వీడియో అనమాట పెడుతున్నా మీకు. ఇది ఈరోజే అప్లోడ్ చేసేస్తానండి. ఈరోజే షూట్ చేస్తున్నా, ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ ట్రిప్కి వెళ్తుంది, అదే మేము బయలుదేరితే అదంతా వేరేగా ఒక వీడియో పెడతాను. ఎందుకంటే ఇది బాగా అంత ఎక్కువైపోతుంది ఆల్రెడీ. బట్టలు అయితే అన్నీ సర్దేశానులేండి. మళ్ళీ డైపర్లు కూర్చోమే ఎడతాను మీద అన్నానా, మధ్యలో బట్టలు మీద ఇవి సర్దువా. కట్టుకొచ్చిందా డైపర్ల వల్ల ఈ బ్యాగ్ ఎంత అయింది. ఉన్నాయి కొంచెం ఉన్నాయి, వదిలేసారు. సరిపోతుంది. వైప్స్ సరే ఈ బ్యాగులు బాగున్నాయి. నాకు ఇచ్చిందంటే నేను అలా పెట్టి కామకు అదే అనుకో. ప్రస్తుతానికి 4 బ్యాగ్స్. ఇంకొక బ్యాగ్ కంపల్సరీ అవుతుంది.
వీళ్ళిద్దరు నీళ్ళ బాటిల్, నెక్స్ట్ వీళ్ళు స్ట్రా గ్లాస్తో పాలు తాగుతారనమాట. స్ట్రా గ్లాసులు 2. నెక్స్ట్ లెనిషంకి కాట్గా పెట్టడం మానేసానండి. బట్ ఏమైనా టానిక్స్ ఉంటే అవన్నీ అదొక పెద్ద బాక్స్లో పెట్టేసి అదొక బ్యాగ్లో పెట్టేస్తాను. పెరుగు బకెట్లు, ఎరుగు బకెట్లు అన్నీ ఉంటాయి కదా, అవి మళ్ళీ తెచ్చుకుంటాం కదా వచ్చినప్పుడు. ఆ బకెట్లు ఇవి కలిపి ఒక బ్యాగ్లో పెట్టేస్తే అయిపోతుంది. మొత్తం 5 బ్యాగ్స్ అన్నట్టు. నా బాబుది అతను హ్యాండ్ బ్యాగ్లో, ఎలాంటి బ్యాగ్లో. నెక్స్ట్ నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, అది సర్దిసుకుంటే ఇంకా అయిపోయినట్టు. ఎప్పుడు సర్దుతాయని తెలుసా, ఇన్నోటి అయ్యాయండి. ఏంటి బాధ అనిపిస్తుంది ఒకసారి. క్యాంపులు బయలుదేరాలంటే ఇదే కోపం వస్తుంది, బట్ తప్పదు, అందుకోసమే వెళ్తున్నా. సో ఇది నా ట్రిప్కి లగేజ్ ప్యాకింగ్ వీడియో అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.